నమస్తే జీ మాది मगर अच्छा। ओके जी। यस मैम तो बहुत सारे लोग तो हिंदी प्रैक्टिस करते हैं लेकिन वर्ड्स भूल जाते हैं कदम हिंदी हाँ। प्रैक्टिस करते समय क्या होता है वर्ड्स भूल जाते हैं క్రియలు మర్చిపోతారు और तो ऐसा ना होने के लिए అలా ఉండగా అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే तो हमको ప్రెజెంట్ కంటిన్యూస్ में అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతున్న పనుల్ని మనం లైవ్ లో ప్రతి సబ్జెక్ట్స్ మార్చి వర్డ్స్ మార్చి ప్రాక్టీస్ చేస్తే మనకి లాంగ్వేజ్ అనేది ఎస్పెషల్లీ వర్బ్స్ అనేవి బాగా గుర్తుంటాయి ఓకే అండి अच्छा। యా స్ట్రక్చర్ अच्छा। है तो మై కి రహా హూ రహీ హూ తుమ్ కి రహే హో రహీ హో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు రహా హై राइट। గర్ల్ అయితే రహీ హై राइट। ఓకే రెస్పెక్ట్ వస్తే ప్లూరల్ గానీ రెస్పెక్ట్ ఇచ్చిన రహే రహీ హై యూస్ చేస్తాం राइट। ఓకే నేను మీకు బ్లాంక్స్ ఇచ్చాను కదండి ఆ బ్లాంక్స్ ప్లేస్ లో నేను స్పాంటేనియస్ గా కొన్ని వర్బ్స్ అడుగుతాను మీరు చెప్పాలి हाँ। ఓకే हाँ। ఓకే రెడీ నేను ప్రసాద్ సార్ దగ్గర హిందీ నేర్చుకుంటున్నాను मैं प्रसाद सर से हिंदी सीख रही हूँ। సీక్ రహీ హూ ఇక్కడ వర్బ్ లో చూసే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వర్బ్ కి వర్బ్ పెట్టండి మిగతా వాళ్ళు కూడా చెప్తుండండి ఓకేనా సీక్ రహీ హూ మై ఆన్లైన్ మే హిందీ సీక్ రహీ హూ सीख रही ఓకే ఎస్ నువ్వు ఇప్పుడు ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావు हूँ। आप तुम फोन में किससे बात कर रहे हो? ఓకే బాత్ కర్ రహే హో చూడండి అంటే జరుగుతున్న యాక్షన్సే చెప్తాం అనమాట తుమ్ ఆ ఫోన్ हाँ, మే కిస్సే బాత్ కర్ రहे हो किससे ఓకే बात कर ఇప్పుడు ఫర్ एग्जांपल మమ్మీతో చెప్తాను అనమాట एक छोटा बेटा बोल रहा है మమ్మీ ఏం కూర వండుతున్నావు మమ్మీ అని అడిగాడు వెళ్ళి మమ్మీ నువ్వేం కూర వండుతున్నావు మమ్మీ माँ क्या सब्जी बना रहे हो मम्मी? बना रहे हो या बना रही हो बना रहे। రహీ హో అంతే మమ్మీ క్యా సబ్జీ బనా రहे हो మమ్మీ ఏం కూర వండుతున్నావు మమ్మీ అంటే జరుగుతుంది మమ్మీ చేస్తుంది అనమాట ఓకే ఎస్ నా కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు నా కొడుకు ఆఫీస్కి వెళ్తున్నాడు बट मेरे बेटा दफ्तर जा रहे हैं। వెళ్తున్నాడు ఒకడే जा रहे हैं। जा रहे हैं। రహా హై బస్ అంటే రహే రెస్పెక్ట్ సింగులర్ जा కాబట్టి रहा। రహా హై బస్ जा అంతే रहा है। तो मेरा बेटा ఆఫీస్ जा रहा है ఓకే ఓకే నా కూతురు టీవీ చూస్తుంది నా కూతురు టీవీ చూస్తుంది मेरी बेटी टीवी देख रही है। देख रही है ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ కాబట్టి రహా హై గర్ల్స్ అయితే రహీ హై नहीं। కదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నాన్ లివింగ్ తీసుకుందాం ఇప్పుడు ఆన్లైన్ లో హిందీ క్లాస్ జరుగుతుంది ఎట్లా ఇప్పుడు ఆన్లైన్ లో హిందీ క్లాస్ జరుగుతుంది अब ऑनलाइन में हिंदी क्लास हो रही है। हो रही है ఇప్పుడు క్లాస్ స్త్రీలింగ్ ఆర్ పుంలింగ్ పతా नहीं అది क्या करना है अभी ओके क्लास पुमलिंगा स्त्रीलिंगा అవి హిందీలో ఉంటాయి కదా మనకు అవసరం లేదు అప్పుడు ఆన్లైన్ में हिंदी क्लास हो रहा है नहीं तो हो रही है हो तो रही ఏదైనా ఇచ్చేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షం పడుతుంది है। अब बारिश हो रही है। అంతే अब बारिश हो रही है अब बारिश हो रहा है ना ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఓకే బండి వెళ్ళిపోతుంది गाड़ी जा रही है। అంతే గాడి जा रही है ఓకే వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఇప్పుడు గొడవ జరుగుతుంది उसके घर में झगड़ा हो रहे हैं। ఎస్ हो रहा है या रही है रही। ఓకే ఎస్ నాకు నిద్ర వస్తుంది मुझे नींद आ रही है। ఓకే ఏమొస్తుంది నిద్ర వస్తుంది ఒకటే नहीं। నీంद సీలింగ్ షాప్ రహి అన్నాం తెలియకపోతే రా ముझे नींद आ रही है ఓకే నాకు హెడేక్ వస్తుంది నాకు తలనొప్పి వస్తుంది मुझे सिर दर्द आ रही है। ఎస్ मुझे सिर दर्द आ रही है मुझे सिर दर्द हो रही है కూడా యూస్ చేయొచ్చు అనమాట ఓకే అట్లా అంటే జరుగుతున్న యాక్షన్స్ రహా హై రహీ హై యూస్ చేస్తాం रही है। నాన్ లివింగ్స్ తెలియకపోతే ఇట్లా చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ బహువచన్ ఓకే సార్ మీరు ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు సార్ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ सर आप अब क्या कर रहे हैं? आप क्या कर रहे हैं రెస్పెక్ట్ అదే మేడం అడగండి మేడం మీరు ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు मैडम आप अब क्या रही है? మ్యామ్ आप क्या कर रही है ఓకే మేము क्या कर। ఎస్ మేము తిరుపతి వెళ్తున్నాం స్టార్ట్ అయిపోయారు हम तिरुपति जा रहे हैं। हम తిరుపతి जा रहे हैं ఓకే ఎస్ నా ఇద్దరు కొడుకులు చెస్ ఆడుతున్నారు मेरे दो बेटे చెస్ ఆడుతున్నారు बेटे चेस खेल रहे हैं। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇద్దరు కూతుర్లు చెస్ ఆడుతున్నారు मेरे दो बेटियां మ్మ్. चेस खेल रही है। రహీ है ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ एक बेटा और एक बेटी दोनों మిక్సింగ్ జెండర్ నా కొడుకు మరియు కూతురు ఇద్దరు కలిసి చెస్ ఆడుతున్నారు అప్పుడు मेरे बेटा और मेरी बेटी दोनों चेस खेल रहे हैं। రహే వాడాలన్నమాట మిక్సింగ్ జెండర్ కి రహే ఓన్లీ గర్ల్స్ అయితే రహీ పెట్టుకుంటారు
ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యెస్ ప్రసాద్ సార్ హిందీ నేర్పిస్తున్నారు. ప్రసాద్ సార్ నాకు హిందీ నేర్పిస్తున్నారు. प्रसाद सर मुझे हिंदी सिखा रहे हैं. ప్రసాద్ సార్ ముజే హిందీ సిఖా రహే. ఓకే. ప్రసాద్ సార్ దగ్గర చాలా మంది ఆన్‌లైన్‌లో హిందీ నేర్చుకుంటున్నారు చాలా మంది. प्रसाद सर के प्रसाद सर से ज्यादा హ్మ్. छात्र हिंदी सीख रहे हैं. సీక్ రహే హై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మాట మీకు వినిపిస్తుందా అనాలి. ఎట్లా? నా మాట మీకు వినిపిస్తుందా? मेरे बात आपको सुनाई रही है. సునాయి దే రహీ హై. सुनाई दे रही है. యాహ్! ఇక్కడ వినిపించేదేంటండి? बात మ్ మాట. అంటే మాట అనేది ఒకటే గాబట్టి, మాట సీలింగ్ గాబట్టి, సునాయి దే రహీ హై అంటాం. యాహ్! सुनाई ఆప్‌కో మేరీ బాత్ సునాయి దే రహీ హై? వినిపిస్తుందా? सुनाई दे అంటాం అన్నమాట. रही. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మేడం మీకు స్కిన్ కనిపిస్తుందా? అన్నాం. ఆ సెంటెన్స్ ట్రాన్స్‌లేషన్ మేడం మీకు స్కిన్ కనిపిస్తుందా? मैडम आपको स्क्रीन दिखाई दे रही है. యాహ్! ఓకే. అప్పుడు స్కిన్ పుంలింగా, స్త్రీలింగా తెలీదు గాబట్టి అన్నిటికి రహీ యూజ్ చేసుకున్నా ఓకే. तो मैम आपको स्क्रीन दिखाई दे रही है क्या? స్క్రీన్ दे- కనిపిస్తుందా? ఓకే. యెస్. నాకు మార్నింగ్ నుంచి చాలా ఫోన్‌లొస్తూ ఉన్నాయి. నాకు ఉదయం నుంచి చాలా ఫోన్‌లొస్తూ ఉన్నాయి. मुझे सुबह से ज्यादा फोन आ रहे हैं. వస్తున్నాయి కాబట్టి రహే హై. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్నింగ్ నుంచి ఫోనొస్తూ ఉంది. వస్తూ ఉంది. ఒకటే ఫోన్. अ, सुबह से फोन आ रही है. ఆ రही है नहीं तो आ रहा है. आ रहा है. ఓకే. నువ్వు ఆ కంపెనీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ ఉన్నావు? तुम उस कंपनी में कितने साल से नौकरी कर रहे हो. కర్ రहे हो. ఓకే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇంకా చేస్తున్నాడు? రన్నింగ్‌లో ఉంది కాబట్టి. కౌన్సా కితనే అప్పుడు ఆన్సర్ చెప్పెడతాను. నేను గత 5 సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాను. पिछले 5 साल से उस कंपनी में मैं काम नौकरी कर रही हूँ. కర్ రహీ హూ. ఓకే అండి. ఇప్పుడు యాక్చువల్‌గా వర్బ్స్ బాగా గుర్తుండాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు మనం చేసేటప్పుడు ఇప్పుడు మై అనే దాన్ని డిఫరెంట్ వర్బ్స్ యూజ్ చేసుకుంటూ మనం మార్నింగ్ లేచిన కాడ్నుంచి సుబహ్ సే లేకర్ రాత్ సోనే తక్ తో ఆప్ బహుత్ సారే కామ్ కర్తే హై. చాలా పనులు చేస్తారు. ప్రతి పనిని మీరు చేస్తున్న పనిని అలా అనుకుంటూ ఉండండి. अ, మై మీదే ఓన్లీ నేను మీద చాలా బాగా గుర్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూద్దాం. నేను లేస్తున్నాను. చెప్పండి నేను లేస్తున్నాను. मैं उठ रही हूँ. మై ఉట్ రహీ హూ. ఓకే. యెస్. నేను రెడీ అవుతున్నాను. నేను రెడీ అవుతున్నాను. मैं तैयार हो रही हूँ. నేను పూజ చేస్తున్నాను. मैं पूजा कर रही हूँ. ఓకే. నేను చాయ్ చేస్తున్నాను. చాయ్ తయారు చేస్తున్నాను. मैं चाय बना रही हूँ. ఓకే. చాయ్ నా భర్తకిస్తున్నాను. अ, चाय मेरे पति को दे रही हूँ. నేను గూడా తాగుతున్నాను. मैं भी पी रही हूँ. ఓకే. నేను పేపర్ చదువుతున్నాను. मैं पेपर पढ़ रही हूँ. నేను నా కూతురుతో మాట్లాడుతున్నాను. मेरी बेटी से बात कर रही हूँ. तो मेरे भाई से बात कर रही हूँ. నేను రెస్ట్ తీసుకుంటున్నాను. मैं आराम ले रही हूँ. నేను వర్షంలో తడిచిపోతున్నాను. मैं హ్మ్. बारिश में भीग रही हूँ. భీగ్ जा रहा हूँ. నేను హిందీ ప్రాక్టీస్ చేస్తున్నాను. मैं हिंदी प्रैक्टिस कर रही हूँ. నేను హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. मैं हिंदी में बात करने के लिए कोशिश कर रही हूँ. నేను హిందీ కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటున్నాను. मैं हिंदी थोड़ी थोड़ी समझ सकती హ్మ్. हूँ. సమझ్ సక్తి హూ అంటే అర్థం చేసుకోగలను. సమझ్ రహీ హూ. समझ रही हूँ. సమझ్ రహీ హూ. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. मैं तेरे लिए इंतजार హ్మ్. कर रही हूँ. అట్లాగా ఇంతజార్ కర్రం. ఎదుటి వాళ్ళని క్వెషన్స్ అడగాలి. నువ్వేం చేస్తున్నావు? ఎక్కడికెళ్తున్నావు? ఏం తింటున్నావు? ఎలా వస్తున్నావు? ఇట్లాగా అతడు, ఇతడు, వాళ్ళు, వీళ్ళని జెప్పేసి మనము 4 టెన్సుల్లో బాగా వర్బ్స్ బాగా గుర్తుండాలంటే ప్రాక్టీస్ చేయాల్సింది ప్రెజెంట్ కంటిన్యూస్‌లో సబ్జెక్ట్స్, వర్బ్స్ మార్చి ప్రాక్టీస్ చేస్తే బాగా గుర్తుంటాయి. అంతే కదా మేడం? चल ఓకే चल మ్యామ్. యెస్ మ్యామ్. వెరీ గుడ్. బహుత్ అచ్చా.